భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం 10/6/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్ష చవితి సోమవారం చవితి సాయంత్రం 4:51 వరకు పుష్యమి నక్షత్రం రాత్రి 10:41 వరకు వర్జ్యం ఉదయం 5:50 నుండి 7:30 వరకు వర్జ్యాలు ఉన్నాయి. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుండి 1:16 వరకు కూడా దుర్ముహూర్తం ఉంది. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుండి 3:52 వరకు కూడా దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 5:28, సూర్యాస్తమయం 6:29. అమృత గడియలు మధ్యాహ్నం 3:56 నుండి 5:37 వరకు అమృత గడియలు. రాహుకాలం ఈరోజు ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం లేదు. ద్రవయోగం సాయంత్రం 6:12, భద్రకరణం సాయంత్రం 4:51, భవ తెల్లవారుజామున 5:19. సాధారణమైన వ్యవహారాలకే ఈరోజు అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా సామాన్యంగానే ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా మిశ్రమంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. ఈరోజు విష్ణు సహస్రనామంలో నిధిరవ్యయ ఓం అవ్యయాయ నిధయే నమః అని. నిధిరవ్యయ అంటే కనుక అవ్యయము అనగా నిధి అంటే నాశనము లేనిది అని అర్థం. ఇది విశేషంగా కూడా చెప్పవచ్చు. అవ్యయము అను పదమునకు నిధి అనే పదమునకు విశేషణాలు ఉన్నాయి. నిధి అనగా నిలయము అని భావం. మిగిలిన విలువయగు వస్తు సముదాయాలన్నీ కూడా భద్రంగా నిలవ చేసుకునేటువంటి స్థలాన్ని నిధి అంటారు అని పిలుస్తూ ఉంటారు. అటులనే సమస్త ప్రాణికోటిని కూడా ప్రళయకాలమే తన యందే భద్రపరుచుకునేటువంటి వాడు శ్రీహరి నిధి అని పిలుస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన నాశనరహితుల చేత నిధిర్ అవ్యయ, నిధి అవ్యయ, నిధిరవ్యయ అనే సుప్రసిద్ధ నామంగా మనకి విశేషంగా ఆయన గురించి చెప్పడం జరిగింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.